మీకోస్ నా పేరు వెంకట్, మీరు చూస్తున్నారు ఎన్ఎస్ స్మార్ట్స్ అండ్ వ్లాగ్. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ వీడియో అన్నమాట, ఫేస్ చూపిస్తూ. సో చాలా మంది అయితే నాకు కామెంట్ చేశారు, బ్రో ఫేస్తో పాటు వీడియో చేయని. సో ఇది మన ఫస్ట్ వీడియో అన్నమాట. మీ కోరిక మేరకు నేనైతే ఫేస్ రివీల్ చేసి అయితే వీడియో అయితే చేస్తున్నాను. సో మనకు ఫేస్ కాదు ఇంపార్టెంట్, సో కంటెంట్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవాళ మన వీడియో వచ్చేసి, ఈ వీడియోలో మనము సెకండ్ హ్యాండ్ కార్స్ గురించి అయితే తెలుసుకుందాము. అనంతపూర్లో బెస్ట్ కార్స్ ఎక్కడ ఉన్నాయి, సో సెకండ్ హ్యాండ్లో మనం ఎక్కడ పర్చేస్ చేయాలి, ఎలా పర్చేస్ చేయాలి, సో ఏమేమి చెక్ చేసుకోవాలి, సో ఎంత ప్రైస్ నుంచి ఎంత ప్రైస్ వరకు ఉంటాయి, ఏ మోడల్స్ దొరుకుతాయి, ఏ మోడల్కి ఎంత ప్రైస్ పెట్టచ్చు, సో ఏ కంపెనీస్ దొరుకుతాయి, ప్రతి ఒక్కటి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు లో మోడల్ నుంచి హై మోడల్ వరకు అయితే నేను ఈరోజు వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. సో వాళ్ళ నెంబర్ కూడా మీకు ఇస్తాను స్క్రీన్ మీద. సో వాళ్ళకైతే మీరు డైరెక్ట్గా కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు. తెలుసుకునే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే బైక్స్ గురించి, కార్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు, ఎంటర్టైనింగ్ వేలో తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఫస్ట్ ఫేస్ వీడియో కాబట్టి ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉండొచ్చు. సో నాకు అలవాటు లేదనమాట సో ఫేస్తో తీసేది. సో నార్మల్గా వాయిస్ అంటే ఏదో బ్యాక్గ్రౌండ్లో ఉండి ఎట్లాగా వాయిస్ అయితే ఇచ్చేస్తాం, కానీ సో ఫేస్తో అంటే కొద్దిగా ఏదో నర్వస్గా అయితే ఉంది. సో దానికని ఏమైనా మిస్టేక్ ఉంటే క్షమించండి, నాకైతే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇప్పటి నుంచి ఫేస్ అయితే చూపిస్తున్నా కాబట్టి నెక్స్ట్ నుంచి కంటెంట్ అయితే అదరగొట్టేద్దాము. చాలా వీడియోస్ అయితే పెండింగ్ అయితే ఉన్నాయి. చాలా మంది నాకు కామెంట్ చేసిన మెయిన్ వీడియో వచ్చేసి ఫాగ్ ల్యాంప్స్ వీడియో అనమాట. సో ఫాగ్ ల్యాంప్స్ వీడియో నేను ఎందుకు ఇంత లేట్ చేస్తున్నాను అంటే, సో ఫాగ్ ల్యాంప్ వీడియోస్ అనేది వైరింగ్కి సంబంధించిన వీడియో కాబట్టి, సో వైరింగ్ అనేది మనం పర్ఫెక్ట్గా అయితే చేసుకోవాలి. సో ఏమాత్రం మిస్టేక్ ఉన్నా కూడా సో మనకి బైక్ వైరింగ్ అంతా కాలిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. సో అందుకనే కొద్దిగా టైం అయితే తీసుకొని, కొద్దిగా ఎడిటింగ్ ప్రాసెస్ అయితే చాలా ఉంది. సో దానికని నేను కొద్దిగా టైం తీసుకుంటున్నాను. సో ఇంకోటి వచ్చేసి సెకండ్ హ్యాండ్ కార్స్ గురించి కూడా త్వరలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొద్దిగా చాలా షాప్స్ అయితే కొన్ని ఫేక్ ఉన్నాయి బైక్స్ విషయంలో. సో అందుకే నేను వీడియో అయితే లేట్ అవుతుంది. ఇప్పుడైతే కార్స్ వీడియో అయితే పెడుతున్నాను. సో సెకండ్ హ్యాండ్ బైక్స్ గురించి కూడా త్వరలోనే వీడియో అయితే వస్తుంది. సో మంచి క్లారిటీగా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవాళ వీడియోలో సో నేను చెప్పాను కదా, ప్రతి ఒక్క విషయం అయితే తెలుసుకుందాం సెకండ్ హ్యాండ్ గురించి. సో కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేశారంటే ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. సో R15M వీడియో, ఇంకా MT-15 ఇలాంటి చాలా బైక్స్ రివ్యూస్ అయితే వస్తాయి ఇక తొందరలో. సో 2024లో ప్రైజెస్ ఎలా ఉన్నాయి, కొటేషన్స్ ఎలా వేయించుకోవాలి, సో ఎంత ప్రైస్ అయితే వస్తాయి, ఫైనాన్స్ ఎంత వస్తుంది, సో ప్రతి ఒక్కటి అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో కొద్దిగా నాకు కావాల్సిన సపోర్ట్ ఏంటంటే మీ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేశారంటే సో నేనైతే మీకు ఆ టైప్ వీడియోస్ ఖచ్చితంగా అందించకైతే ట్రై చేస్తాను. ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అదనమాట మ్యాటర్. బ్యాక్గ్రౌండ్లో అయితే మీకు కొద్దిగా అయితే నాయిస్ అయితే ఉండొచ్చు. సో నేను మాక్సిమం అయితే తగ్గించకైతే ట్రై చేశాను. ఏమైనా కొద్దిగా నాయిస్ అనిపిస్తే ఇది ఒక్క వీడియోలో అయితే అడ్జస్ట్ చేసుకోండి, నెక్స్ట్ వీడియో నుంచి అయితే ఈ ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇప్పుడైతే మనం ప్రెసెంట్ అయితే తప్పవనం రూట్లో అయితే వెళ్తున్నాము. సో సర్వీస్ రోడ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్, ఆ రూట్లో అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో తప్పవనంకి దగ్గర ఫాస్ట్ కార్స్ అని ఒక సెకండ్ హ్యాండ్ కార్స్ షోరూమ్ లాంటిది అయితే ఒకటి ఉంటుంది. సో షోరూమ్ అయితే కాదు, బయటే ఉంటాయి కార్స్ అనేటివి. సో ఒక షాప్ లాంటిది అనుకుందాం, సో ఏదో ఒకటి అనుకుందాము. సో అదైతే ఉంటుంది. సో అక్కడైతే నేను స్పెషల్గా అక్కడే చూపిస్తున్నాను అంటే, సో చాలా మంది అయితే నాకు తెలిసిన వాళ్ళు అయితే అక్కడైతే కార్స్ అయితే పర్చేస్ చేశారు. ఇప్పటివరకు అయితే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. సో జెన్యూన్ అని చెప్పొచ్చు వీళ్ళని. సో చాలా అంటే చాలా జెన్యూన్గా ఉంటుంది. సో కార్స్ కూడా మీకు యాక్సిడెంట్ అయ్యకుంటే కార్స్, లేకుంటే ఇట్లా దొంగ కార్స్ అలాంటివి అయితే ఏమి ఉండవు. సో ఇప్పుడైతే మనం లొకేషన్లోకి అయితే రీచ్ అయిపోయినాము. సో ఇక్కడైతే చాలా అంటే చాలా కార్స్ ఉన్నాయి, దగ్గర ఒక 20 to 30 కార్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి కార్ అయితే మీకు డీటెయిల్గా అయితే నేను చూపించకైతే ట్రై చేస్తాను. సో ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే, సో మనం ఎక్కువ శ్రమ తీసుకోకుండా సో కార్స్లోనే మనకైతే మిర్రర్స్కి అయితే అంటించుంటారు. సో ఏ మోడల్, ఏ ఇయర్లో కొన్నారు, సో ఎవరు ఓనరు, సో ప్రైస్ ఎంత, ప్రతి ఒక్కటైతే మన కార్లోనే ఉంటుంది. సో నేను వాళ్ళని కూడా కనుక్కున్నాను. సో మీ కార్లోనే ఉంటుంది ప్రతి ఒక్కటి. ఇంకా కార్స్ గురించి ఏమైనా ఎక్స్ట్రా డీటెయిల్స్ కావాలంటే మమ్మల్ని అయితే అడగండి అని చెప్పారు. సో లోపల వాళ్ళు ఎక్కడుంటారో కూడా మీకు చూపిస్తాను, ఎవరితో మాట్లాడాలి అనేది. సో ఇక్కడ ముందుగా ప్రైజెస్ విషయానికి వస్తే మనకైతే ఇక్కడ నెగోషియబుల్ అంటే మనమైతే బార్గెన్ చేయొచ్చు, బేరాలు అయితే ఆడొచ్చు కార్స్ గురించి. సో మీరు చెప్పిన ప్రైస్కే తీసుకోవాలని అయితే లేదు, మంచి ప్రైస్ అయితే ఇస్తారు. సో ఫస్ట్ ఒక కార్ చూద్దాం చూడండి. సో ఇది వచ్చేసి మారుతి సియాస్ కార్ అన్నమాట, 2016 మోడల్. సో 97,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. సో ఇన్సూరెన్స్ అయితే లేదు. సో ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ అన్నమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 6,10,000 రూపాయలు అయితే పడుతుంది. సో ఇది వచ్చేసి నెగోషియబుల్ ప్రైస్. సో మనమైతే తగ్గించి అయితే అడగచ్చు. సో బయట మాత్రమే కాదు, మీకు లోపల కూడా ఒకసారి చూపిస్తా చూడండి ఇంటీరియర్ ఎలా ఉందో. సో చాలా అంటే చాలా బాగున్నాయి కార్స్ కండిషన్ అయితే. సో మనకి కండిషన్ని బట్టే వాళ్ళైతే ప్రైస్ అయితే పెట్టారు. సో ప్రతి ఒక్కటి అయితే కొద్దిగా
కొద్దిగా రీజనబుల్గానే అనిపించింది నాకైతే కంపేర్ చేసుకుంటే. సో ఇంకా మీరు తగ్గించుకొని అయితే మాట్లాడుకోవచ్చు. సో మీకు మన వీడియోని అయితే చూపిండి. సో మీకు ఎంతో అంత డిస్కౌంట్ అయితే ఇస్తారు ఖచ్చితంగా. సో నేనైతే వాళ్ళతో మాట్లాడాను. సో ఖచ్చితంగా మన వీడియో అయితే వాళ్ళకి వెళ్ళి చూపిండి. సో మీకు ఎంతో కొంత డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఇలాగ ఉందన్నమాట. సో కార్ కండిషన్ అయితే బయట నుంచి చూడడానికి. సో మ్యాక్సిమం కార్స్కి అయితే చిన్న చిన్న స్క్రాచెస్ కూడా లేవన్నమాట. సో ఇప్పుడు సెకండ్ కార్ అయితే చూద్దాము. సో ఇది వచ్చేసి రెనాల్ట్ కంపెనీ అనుకుంటా. సో రెనాల్ట్ కంపెనీ ఏదైతే సో దీని మోడల్ అవన్నీ చెక్ చేద్దాం చూడండి ఒక్క నిమిషము. సో పేపర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో మనకైతే డీటెయిల్స్ అనేది దీంట్లోనే ఉంటాయి. సో దీని మోడల్ వచ్చేసి క్విడ్ అనమాట. 2015 మోడల్, 76 కిలోమీటర్స్ అయితే తిరిగింది. సో ఫస్ట్ ఓనర్ పెట్రోల్ వర్షన్ అనమాట. సో 2,75,000 అయితే చెప్తున్నారు. సో 2,75,000 అంటే మేలే అని చెప్పుకోవచ్చు. సో కార్ కండిషన్ నేను చూసినప్పుడు అయితే సో బయట నుంచి అయితే ఎక్సలెంట్ అయితే ఉంది కార్ లుక్ అనేది. సో ఒకసారి మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తా చూడండి. సో కొద్దిగా ఇంటీరియర్ నాకు కొద్దిగా ప్రాబ్లం అయితే అనిపించింది. సో చాలా అంటే చాలా బాగానే వాడారు కార్ని అయితే. సో మనకి డిస్ప్లే అయితే కొద్దిగా డ్యామేజ్ అయితే ఉంది. సో అదైతే కొద్దిగా చేయించుకోవాలి మనము. సో మ్యాక్సిమం ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి సో ఇప్పుడు ఈ వీడియో పెట్టిండే ఇది 2 days ముందు వీడియో అన్నమాట. సో 2 days ముందు నేనైతే రికార్డ్ చేసి ఎడిట్ చేసి అయితే అప్లోడ్ చేశాను. సో మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళేటప్పటికి కొన్ని కార్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో అది మళ్ళీ మాట్లాడదాము. ఇది వచ్చేసి మారుతి సుజుకి కార్ అన్నమాట. సో ఇది వచ్చేసి వ్యాగనార్ కారు 2018 మోడల్. సో లక్ష కిలోమీటర్స్ అయితే తిరిగింది. సో సెకండ్ ఓనర్ అన్నమాట. పెట్రోల్ వర్షన్ 4,30,000 అయితే పడుతుంది మీకు. సో 4,30,000 అయితే మనకైతే వ్యాగనార్ అయితే వస్తుంది. సో సెకండ్ ఓనర్ ఇదైతే. సో మీకు ఒకసారి ఇంటీరియర్ కూడా నేనైతే క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి. సో ఒకసారి అయితే డోర్ అయితే ఓపెన్ చేద్దాం. మాక్సిమం డోర్స్ అన్ని ఓపెన్లోనే ఉంటాయి. కొన్ని కాస్ట్లీ కార్స్ అయితే ఉన్నాయి, దానికి ఒకటి లాక్ వేసి ఉంటారు. సో అవి కూడా నేనైతే చూపిస్తాను మీకు లాక్ తీసేసి. సో ఇలాగైతే ఉండదన్నమాట ఇంటీరియర్. సో ఒరిజినల్ సీట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో కంపెనీ నుంచి వచ్చినట్టువే. సో కార్ కండిషన్ అయితే చాలా బాగుంది అన్నది చెప్పారు నాకైతే ఈ కార్ది. సో బాగుంది కార్, చూసేకైతే బాగుంది. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కార్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇది వచ్చేసి ఫోర్డ్ కంపెనీది అనమాట. సో ఫోర్డ్ది వచ్చేసి మీరు కొద్దిగా కొనేటప్పుడు చూసుకొని కొనండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి మన ఫోర్డ్ కంపెనీ అయితే లేదు. సో మీకు ఈ సర్వీస్కి ఏమైనా ఇబ్బంది అవ్వచ్చు. సో ఇది వచ్చేసి ఫోర్డ్ యాస్పైర్ అనమాట. 2016 మోడల్. సో ఇది వచ్చేసి 6 లక్షల కిలోమీటర్లు అయితే తిరిగింది. 4,65,000 అయితే పడుతుంది కార్ అయితే మనకి. సో ఇలాగైతే ఉంది బయట నుంచి కార్ చూసేకి. కొద్దిగా చూసి అయితే కొనుక్కోండి ఫోర్డ్ కార్స్ అయితే. ఎందుకంటే మనకి ఇప్పుడు కంపెనీ లేదు కాబట్టి సర్వీస్కి ఏమైనా మీకు ఇబ్బంది అవ్వచ్చు. సో అందుకే నేనైతే చెప్తున్నాను. సో ఒకసారి మనం ఇంటీరియర్ కూడా చూద్దాం చూడండి. సో మీకు చూపిస్తాను నీట్గా. ఒకవేళ ఏదైనా నేను చెప్పే దాంట్లో మిస్టేక్స్ ఉండింటే సో కొద్దిగా క్షమించండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఈ కార్స్ గురించి ప్రతి ఒక్కటి చేస్తున్నా కాబట్టి. సో మ్యాక్సిమం నేనైతే క్లియర్గానే అందిద్దామని అయితే చెప్తున్నాను. సో కొద్దిగా ఏమైనా తప్పులు ఉంటే క్షమించేయండి. సో ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి ఉంటే నాకైతే కింద కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో ఇలాగైతే ఉంది కార్ కండిషన్ అయితే. మీకు ఈ కలర్ కూడా చూడొచ్చు బాగానే ఉంది. సో మ్యాక్సిమం కార్స్కి అయితే అక్కడైతే స్క్రాచెస్ అయితే లేవు. సో స్క్రాచెస్ లేవని అయితే మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో నేను చెప్తున్నాను కాదు, ఎవరు చెప్పినా కూడా మనం కార్స్ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎలా ఉండేదైతే లాస్ట్లో అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి టాటా కార్ అన్నమాట. సో నాకు తెలిసి ఇది ఇండికా కార్ అనుకుంటా. చూద్దాం ఉండండి. సో ఇది వచ్చేసి సారీ టాటా విస్టా అనమాట. VX మోడల్ 2012 మోడల్ 1,27,000 అయితే తిరిగింది. సో డీజిల్ వర్షన్ 2,20,000 అయితే చెప్తున్నారు. సో 2,20,000 అయితే ఈ కార్ అయితే మనకు పడుతుంది. సో నేను ప్రతి ఒక్కటి అయితే చూపిస్తున్నాను కదా. సో కలర్ కూడా మీకు క్లియారిటీ అయితే చూడొచ్చు. సో మీరు అక్కడ వెళ్ళారంటే ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ అయితే వాళ్ళు చెప్తారు. మీకు లాస్ట్లో వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను నేనైతే. సో అక్కడికైతే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. వాళ్ళని కాల్ చేసి అడిగినా కూడా వాళ్ళు చెప్తారు మీకు ఆ కార్ ఉందో లేదో. సో ఇంటీరియర్ మీరు అయితే చూసుకోవచ్చు. సో ఇంటీరియర్ అయితే బాగా ఉంది. ఇంకో విషయం వచ్చేసి వీళ్ళు బయట పెట్టిన కార్స్ అన్ని కొద్దిగా ఓల్డ్ మోడల్స్ అయితే ఉంటాయి. సో లోపల అయితే షెడ్లో అయితే కొన్ని కార్స్ పెట్టింటారు. సో అవి కూడా నేను క్లారిటీగా చూపిస్తాను. ఒక కార్ చూసాను ఇక్కడ, కియా కారు, నాకైతే మతి పోయిందనమాట. సో అంత బాగుంది కార్ అయితే. సో ఆటోమేటిక్ డోర్స్ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. సో తక్కువ రేట్కే వెళ్ళిస్తున్నారు ఆ కార్ని కూడా. సో ప్రతి ఒక్కటి అయితే నేను చూపిస్తాను. ఇలాగైతే ఉంది కార్ అయితే మీరు బయట నుంచి కండిషన్ చూసుకుంటే. సో ఇది వచ్చేసి రెడ్ కలర్లో మనకి ఇది హ్యూండై కార్ అనమాట. సో బయట నుంచి చూసే లుక్ అయితే ఇలా ఉంది. సో ఒకసారి దీని డీటెయిల్స్ అయితే చూద్దాం మనము. ఏ ఇయర్లో మ్యానుఫ్యాక్చర్ అయింది ప్రతి ఒక్కటి అయితే ఇప్పుడు చూద్దాము. సో ఈ కార్ మోడల్ వచ్చేసి హ్యూండై i20. సో మా 2015 మోడల్ అనమాట. 1,49,000 అయితే తిరిగింది. ఫస్ట్ ఓనరు. సో డీజిల్ వర్షను. అలాగే మనకి 5,60,000 అయితే పడుతుంది కార్ అయితే. సో బాగానే ఉంది లుక్ చూడడానికి, కొద్దిగా ఓల్డ్ మోడల్. సో బాగానే ఉంది. ఇప్పుడు హ్యూండై కార్స్ అయితే మంచి ఫేమ్లోకి అయితే వస్తున్నాయి. సో ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చిన i10 i20 డిజైన్స్ అయితే చాలా అంటే చాలా చేంజ్ అయిపోయాయి. నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ కార్ అనమాట హ్యూండై. సో చాలా బాగుంటుంది, సింపుల్ అండ్ బెస్ట్గా అయితే ఉంటుంది. సో నా ఫేవరెట్ కార్ ఏంటంటే నేను ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసి వోక్స్వ్యాగన్ పోలో అనమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టం వోక్స్వ్యాగన్ పోలో అంటే. సో నేను ఇక్కడైతే ప్రెజెంట్ అయితే లేదు, వోక్స్వ్యాగన్ వెంటో అయితే ఉంది. సో వెంటోకి పోలోకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో డిక్కీ కూడా ఉంటుంది వెంటోలో అయితే, అది మళ్ళీ మాట్లాడదాము. నెక్స్ట్ ఒక కార్ కూడా హ్యూండై కార్ అనమాట. సో దీని ప్రైస్ కూడా ఒకసారి చూద్దాము. సో దీని మోడల్ ఏదో కూడా చూద్దాము. నాకు తెలిసినంత వరకు ఇది సిటీ మోడల్ అయితే అనుకుంటున్నాను. సో ఒకసారి అయితే చూద్దాం కదండి. సో ఇది వచ్చేసి
హోండా సిటీ విఎంటీ అనమాట 2014 మోడల్ 1,25,000 అయితే తిరిగింది. సెకండ్ ఓనరు. సో 5,60,000 అయితే పడుతుంది మనకి కార్ అయితే. ఇన్సూరెన్స్ అయితే లేదు. సో మ్యాక్సిమం కార్స్కి అయితే ఇన్సూరెన్స్ అయితే లేదు, మీరు చేయించుకోవచ్చు సపరేట్గా. సో మీకు ఒకసారి ఇంటీరియర్ కూడా చూపిస్తా చూడండి. సో మ్యాక్సిమం క్లారిటీగానే చూపిస్తున్నాను అయితే అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. సో ఇంటీరియర్ అయితే ఇలాగైతే ఉందన్నమాట. సో మీరు చూసుకోవచ్చు, కొద్దిగా డిస్ప్లే అనేది కొద్దిగా ఫేడ్ అయిపోయిందన్నమాట. సో బాగానే ఉంది కార్ అయితే చూసేకి. ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, మీకు ప్రతి ఒక్కటే చూపిస్తాను. సో ఇవి ఒకటే కాదు, ఇంకా చాలా అంటే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, వేరియస్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి. వీళ్ళ దగ్గర అయితే ప్రతి వారం అయితే చేంజ్ అవుతూనే ఉంటాయంట మోడల్స్ అనేటివి. సో ఇంకోటి వచ్చేసి వీడియో అయితే కొద్దిగా లెంత్ అయితే ఉంది. ఎందుకు నేను ఇంత లెంత్ పెట్టాను, పార్ట్ 1 పార్ట్ 2 పెట్టచ్చు కదా అంటే, సో పార్ట్ 1 పార్ట్ 2 అయితే పెట్టచ్చు. ఊరికే మనము 2 పార్ట్స్ చేసే బదులు ఒకటే వీడియో అయితే వదిలేద్దాము. సో ప్రతి ఒక్కరికి ఈడుండే కార్స్ మీద ఒక అవగాహన వస్తుంది. మళ్ళీ సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ అంటే, సో ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళు సెకండ్ పార్ట్ చూడకపోవచ్చు. కొద్దిగా టైం కుదుర్చుకొని మీరు ఈ వీడియోని ఫుల్గా చూసారంటే సో కార్స్ ప్రైజెస్ మీద మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఎంతలో ఉన్నాయి అనంతపూర్లో కార్ ప్రైజెస్ అనేది. సో ఇలాగైతే మనము ఈ సైడ్ ఉండే కార్స్ అన్ని కంప్లీట్ చేసాము. నెక్స్ట్ రైట్ సైడ్ ఉండే కార్స్ అయితే చూపిస్తా చూడండి. సో ఇది వచ్చేసి మనకు ఒక బేసిక్ కార్ అనమాట. నాకు తెలిసి ఇది వచ్చేసి హ్యూండై కంపెనీదే. సో హ్యూండై కంపెనీదే అనమాట. సో బయట నుంచి లుక్ అయితే బాగానే ఉంది. సో వైట్ కలర్ కారు, కొద్దిగా ఓల్డ్ మోడల్ అనమాట. సో దీని పేరు వచ్చేసి మోడల్ వచ్చేసి హోండా బ్రియో 2013 మోడల్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 50,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. 3,55,000 అయితే చెప్తున్నారు. సో ఫస్ట్ ఓనర్ అనమాట. ఫస్ట్ ఓనర్ 3,55,000. సో తక్కువే తిరిగింది, 50,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. సో బాగానే ఉంది కార్ కండిషన్. బయట నుంచి చూసినప్పుడు అయితే సో కార్ అయితే చాలా బాగుంది. కొన్ని కార్సే నాకు కొద్దిగా డ్యామేజ్ అయితే కనబడ్డాయి. సో ప్రతి కార్ అయితే చాలా నీట్ కండిషన్లో ఉంది. సో వీళ్ళు కూడా కొద్దిగా నీట్గా ఉండే కార్స్ అయితేనే తీసుకుంటారు, వీళ్ళకి కూడా సేల్స్ ఉండాలి కదా. సో మనమైతే లోపలికి అయితే వెళ్ళి చూద్దాము. సో ఉడకైతే చంపేస్తుంది, ఎందుకంటే నేను ఎండలో వచ్చాను వీడియో తీసేకి. సో నాకు వేరే పనులు ఉంటే సో పోయేదారిలో మనమైతే ఈ వీడియో తీసుకొని అయితే వెళ్ళాము. సో మీరు చూడొచ్చు, ఇంటీరియర్ కూడా బాగానే ఉంది. సో చాలా అంటే చాలా కష్టపడి చేశాను ఈ వీడియో అయితే, ఎందుకంటే ఎండకు గంటలు నిలబడైతే వీడియో అయితే చేశాను. సో నాకు కొద్దిగా సపోర్ట్గా మీరు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేశారంటే సో నా కష్టం వృధా కాకుండా అవుతుంది, నాకు కూడా కొద్దిగా యూజ్ అనేది అయితే ఉంటుంది. సో మన ఛానల్ మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. సో చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే నెక్స్ట్ కూడా రాబోతున్నాయి. సో దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉండొచ్చు, ఎందుకంటే చాలా పెద్ద వీడియో ఇది. సో నేను నాన్ స్టాప్గా 30 నిమిషాలు కూర్చొని డబ్బింగ్ ఇస్తూనే ఉన్నాను. సో అందుకనే కొద్దిగా ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు. నెక్స్ట్ కార్ వచ్చేసి రెనాల్ట్ క్లైంబర్ అనుకుంటా. సో నేను క్లైంబర్ అనే అనుకుంటాను, చూద్దాము. సో ఓకే, రెనాల్ట్ క్లైంబరే. సో 2018 మోడల్ 71 కిలోమీటర్లు అయితే 70,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ప్రైస్ వచ్చేసి 3,75,000 అయితే ఉంది. పెట్రోల్ వర్షన్ అన్నమాట, ఫస్ట్ ఓనర్, సింగిల్ ఓనర్. సో బయట నుంచి కార్ చూసాకైతే బాగానే ఉంది. సో ఒకసారి మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తా చూడండి. ఇంటీరియర్ కండిషన్ చూడడానికి అయితే ఇలా ఉంది. సో మీరు చూడొచ్చు, మీకు చూపిస్తాను. నేను ఫస్ట్లో డిస్ప్లే బ్లింక్ అవుతుంటే ఇది ఒక ఎలక్ట్రిక్ కార్ ఏమో అనుకున్నాను. నా కార్ గురించి పెద్ద అంటే ఉంది కానీ నాలెడ్జ్ అంత నాలెడ్జ్ అయితే లేదు. సో ఆ తర్వాత తెలిసింది కీస్ దగ్గర ఉన్నా కూడా ఇది బ్లింక్ అవుతుందని. సో ఇలాగైతే ఉందన్నమాట ఇంటీరియర్. సో బాగానే ఉంది ఇంటీరియర్ అయితే. సో కొన్ని నాకు చాలా వరకు మేజర్ ప్రాబ్లమ్స్ కనిపించిండేది ఇక్కడ ఉండే కార్స్లో కొద్దిగా డిస్ప్లే అనమాట. సో వీళ్ళ గురించి పాజిటివ్లే కాదు నెగిటివ్స్ కూడా కొన్ని ఉంటాయి ప్రతి చోట అయితే. సో వీళ్ళ గురించి నెగిటివ్ ఏంటంటే సో కార్స్ కండిషన్ అయితే చాలా బాగుంది, కొద్దిగా డిస్ప్లేస్ విషయంలోనే కొద్దిగా ఏదో ఫేడ్ అవుట్ అయినట్లు అలాగైతే ఉంది. నెక్స్ట్ వచ్చేసి హోండా కంపెనీది హోండా బ్రియో అన్నమాట, 2013 మోడల్. సో 87,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ఫస్ట్ ఓనరు 3,75,000 అయితే చెప్తున్నారు. సో 3,75,000. సో మీరు ఒకవేళ మీకు ఏమైనా చిన్న అవగాహన ఉంటే కార్స్ మీద నాకైతే కామెంట్ చేయండి. సో ఇక్కడ ఉండే కార్స్ వర్తా కాదా అని. సో ఎక్స్ట్రా ఏమైనా ఓవర్ ప్రైజెస్ అయితే అమ్ముతున్నారా ప్రతి ఒక్కటి అయితే నాకు కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే సో మీరైతే నెగోషియబుల్ తీసుకోవచ్చు. వీళ్ళు కొద్దిగా ఓవర్ ప్రైస్ అయితే చూసేకైతే పెట్టచ్చు, కానీ సో మీరైతే నెగోషియబుల్ చేసుకోవచ్చు కాబట్టి బార్గెన్ చేయొచ్చు. కానీ సో కొద్దిగా ప్రైసెస్ అయితే తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ కార్ కూడా బాగానే ఉంది, కొన్ని డెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి మహీంద్రా కారు. సో మహీంద్రా కార్స్ చాలా టఫ్ కండిషన్స్లో కూడా ఈజీగా అయితే పర్ఫామ్ చేస్తాయి. సో ఇది వచ్చేసి మహీంద్రా కారు. సో 2016 మోడల్, 81,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. 3,65,000 అయితే చెప్తున్నారు. సో డీజిల్ వర్షన్ అన్నమాట. సో 3,65,000. సో బాగానే ఉంది చూసాకైతే. ఒకసారి ఇంటీరియర్ కండిషన్ అయితే చూసుకుందాం చూడండి. నాకు దీంట్లో కామెడీగా అనిపించింది ఏంటంటే సో డాష్ బోర్డ్కే మన గేర్ రాడ్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇలాగైతే ఉంది కార్ అయితే. సో సీట్స్ అయితే చాలా బాగున్నాయి. సో బాగానే ఉంది బ్లాక్ కలర్ ఇంటీరియర్తో. ఇంకో విషయం ఏంటంటే కార్స్ అయితే గ్యాప్ లేకుండా పక్కనే పార్క్ చేసేసారు. మీరు చూడొచ్చు, కొద్దిగా ఇబ్బంది అయితే పడినాను నేను ఇంటీరియర్ చూపించేకి. సో పక్కనే ఉన్నాయి కదా, మనం గట్టిగా డోర్ లాగామంటే పక్కనుండే కార్కి అయితే డెంట్ పడుతుంది. సో అందుకనే కొద్దిగా ఇబ్బంది అయితే పడ్డాడు. సో ఇది వచ్చేసి మా వోక్స్ వ్యాగన్ వెంటో అనమాట. సో నాకు చాలా అంటే చాలా ఇష్టమైన కంపెనీ ఇది. సో వోక్స్ వ్యాగన్ చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్ ఇది కార్ది అయితే. సో నాకైతే మోడల్ పర్సనల్గా పోలో అంటే చాలా ఇష్టము. సో ఇది వచ్చేసి వోక్స్ వ్యాగన్ వెంటో 2013 మోడల్. సో
4,64,000 అయితే తిరిగింది. సో డీజిల్ వర్షన్ 4,40,000 అయితే చెప్తున్నారు. సో బెటర్ ప్రైస్ అనేది చెప్పొచ్చు దీనికి ఈ విషయానికి వస్తే. సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బయట నుంచి చూసినప్పుడు చాలా అంటే చాలా బాగుంది. సో సింగిల్ స్క్రాచ్ లేదు, డెంట్ కూడా లేదు. సో స్క్రాచెస్ అంటే సింగిల్ అంటే ఉన్నాయి కానీ ఒకటి రెండు. సో బాగుంది, పెద్ద పెద్ద స్క్రాచెస్ లేకుండా చిన్న చిన్నవి అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి హై అండ్ మోడల్ కార్ అనమాట. సో ఇంటీరియర్ కూడా చాలా నీట్ కండిషన్లో అయితే ఉంది, చాలా బాగుంది. సో కొద్దిగా స్టీరింగ్ అయితే కొద్దిగా ఓల్డ్ అయిపోయింది కానీ సో ప్రతి ఒక్కటి అయితే చాలా అంటే చాలా బాగుంది. సో కార్ అయితే చూస్తేనే తీసుకోవచ్చు అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. సో బాగుంది, నాకు వోక్స్‌వ్యాగన్ కార్స్ అంటే చాలా ఇష్టము. మెయిన్గా నాకు పోలో కార్ అంటే చాలా ఇష్టం. నేను చాలా అంటే చాలా ట్రై చేసింటే అనంతపూర్లో వోక్స్‌వ్యాగన్ పోలో కార్ తీసుకుందామని. సో అదైతే అవ్వలేదు, కొద్దిగా మిడిల్ క్లాస్ కదా. సో ప్రైజెస్ విషయాల్లో తేడాలు వచ్చి కార్ అయితే తీసుకోలేదు. అదే టైంలోనే కార్ లేదని అప్పుడైతే నేను NS200 అయితే తీసుకున్నాను. సో కార్ తీసుకున్నా నాకు ఇంత సక్సెస్ వచ్చేది కాదేమో. సో NS200 తీసుకోవడం వల్ల నాకైతే ఇంత సక్సెస్ వచ్చింది. సో కొన్ని సిచ్యువేషన్స్లో కాంప్రమైజ్ అయ్యి చిన్నదానికి పోయేదే మేలు అనమాట. ఇది వచ్చేసి మహీంద్రా కారు. సో ఈ కార్ వచ్చేసి 2012 మోడల్, 80,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. 3,85,000 అయితే చెప్తున్నారు. సో ఇలాగుంది కార్ కండిషన్ అయితే. వైట్ కలర్ కార్ అనమాట. మెయిన్గా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి వైట్ కలర్ కార్స్లో నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంచుకోవాలి. సో చిన్న స్క్రాచ్ పడినా కూడా చాలా అంటే చాలా పెద్దగా కనబడుతుంది అనమాట. సో అందుకే నేను వైట్ కలర్ ఎక్కువ ప్రిఫర్ చేయను. సో నా బైక్ది కూడా ఇప్పుడు అంతే సిచ్యువేషన్ అది. NS200ది నేను బయట బైక్ తీసుకొని వెళ్ళానంటే సో చిన్న స్క్రాచ్ అయితే ఉంది. నా స్క్రాచ్ కాదు, ఒక రకమైన మచ్చ అయితే ఉంది. సో ఆ మచ్చ ఒక్కటే కనబడుతుంది నాకు ట్యాంక్ మొత్తంలో. అదొకటి నెగిటివ్ పాయింట్ నాకు బైక్లో. అది కూడా తొందరలో అయితే తీసేస్తాను. సో ఇలాగైతే ఉంది, ఇంటీరియర్ కండిషన్ అయితే బాగానే ఉంది. ఇప్పుడైతే కొద్దిగా హై అండ్ కార్స్కి అయితే వద్దాము. సో హై అండ్ కార్స్ అంటే పెద్ద పెద్ద కార్స్ ఏం కాదులేండి, ఒక రకమైన కార్స్. సో బాగానే ఉన్నాయి. సో దీనికైతే పేపర్ లేదన్నమాట. సో దీని సంగతి ఒకటి వదిలేద్దాం, మళ్ళీ వాళ్ళని అయితే అడుగుదాము. సో ఇది వచ్చేసి మహీంద్రా కంపెనీ కారు. సో చూసేకైతే చాలా బాగుంది. సో పేపర్స్ అదే అంటియనివి. సో ప్రెజెంట్ అంటే రీసెంట్గా వస్తాయి కదా, ఒకవేళ 1 డే లోపు వచ్చింటే అక్కడికి షోరూంలో కార్స్, దానికైతే పేపర్స్ అయితే అంటించింటారు. కార్ అయితే బాగానే ఉంది చూసేకి. ఇది వదిలేసి నెక్స్ట్ కార్కి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి టాటా కంపెనీ కార్ అనమాట. నాకు తెలిసినంత వరకు ఈ కార్ వచ్చేసి టాటా ఇండిగో అనుకుంటున్నాను. సో నాకు కూడా తెలియదు. సో చూద్దాం ఒకసారి. టాటా ఇండిగో అనే అనుకుంటున్నాను. ఎస్, టాటా ఇండిగో అన్నమాట. సో 2010 మోడల్, 1,18,000 అయితే తిరిగింది. సెకండ్ ఓనర్, డీజిల్ వర్షను. కేవలం 95,000 రూపాయలకి అయితే ఈ కార్ అయితే మీరు ఇంటికి తీసుకోవచ్చు. సో 95,000 అన్నమాట. కొద్దిగా టాటా ఇంజన్స్ అయితే బాగానే ఉంటాయి కానీ కండిషన్ మనమైతే ఖచ్చితంగా చూసుకొని అయితే తీసుకోవాలి. సో నేను మీకు రికమెండ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా ఒక మెకానిక్ని అయితే తీసుకొని పోండి. సో కార్స్ విషయాల్లో కూడా చాలా మోసాలు అయితే జరుగుతాయి. సో ఇది 95,000 అనుకునే లోపల ఇంటీరియర్ అయితే చాలా చెత్తగా ఉంది. సో అస్సలు అంటే అసలు బాగాలేదు, ఎలకలు కొరికేసినట్లున్నాయి లోపల సీట్లన్నీ, అంత దరిద్రంగా ఉంది అనమాట. సో బాగుండేదాన్ని బాగుందని చెప్తాం, బాగాలేదని బాగాలేదని చెప్తాము. సో ఇదేం ప్రమోషన్ వీడియో అయితే కాదు, నా అంతకు నేను మీకోసం ఓన్గా వెళ్ళి వాళ్ళని పర్మిషన్ తీసుకొని కార్స్ని అయితే రికార్డ్ చేశాను. సో కార్స్ కాబట్టి మనం పర్మిషన్ తీసుకోకుండా రికార్డ్ చేసేకైతే ఉండదు. సో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో నెక్స్ట్ కార్ వచ్చేసి మనకి ఫోర్డ్ కార్ అన్నమాట. సో ఈ ఫోర్డ్ టైటానియమా చూద్దాం ఉండండి. ఫోర్డ్ ఎకో స్పోర్ట్ అనమాట. సో 2015 మోడల్, 1,40,000 తిరిగింది. సెకండ్ ఓనరు 5,10,000 చెప్తున్నారు కార్ అయితే. సో ఇదే కారు అనుకుంటా. సో ఇది కాదు. సో టైటానియం అనేది ఏదో మోడల్ వస్తుంది, సంథింగ్ మోడల్. సో ఆ కార్ అయితే మేము తీసుకుందాం అనుకుంటే అది కూడా కాలేదన్నమాట. సో మనం ఏం చేయలేము, కారు నాకు అదృష్టం రాసి పెట్టలేదు. అప్పుడే నేను NS200 అయితే బైక్ అయితే తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యూండై కంపెనీ కార్ అన్నమాట. నాకు తెలిసినంత వరకు i10 i20 ఉంటుంది. సో చూద్దాం ఉండండి, ఒకసారి పేపర్ చూస్తే మనకు నీట్గా అయితే అర్థమైపోతుంది. ఈసారి పప్పులో కాలేసేమో i10 i20 కాదు. సో వర్ణ అన్నమాట. సో ఇది వచ్చేసి 2016 మోడల్, 40,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. కారు ప్రైస్ వచ్చేసి 7,50,000 పెట్రోల్ వర్షన్ అనమాట. సో 7,50,000. ఇంటీరియర్ ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి. సో ఇంటీరియర్ అయితే బాగానే ఉంది. సో లాక్ అయితే వేశారు, మీకు లైట్గా బయట నుంచి చూపిస్తా చూడండి. సో బాగానే ఉంది. బయట నుంచి కండిషన్ చూసుకున్నట్లయితే నేను ఎందుకు కీస్ అడగలేదంటే సో వాళ్ళైతే ఏదో పనిలో ఉన్నారు. సో వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం. సో ఒకటేసారి పెద్ద పెద్ద కార్లు అయితే ఉన్నాయి. సో ఇన్నోవా, ఫార్చునర్, సో ఇంకోటి వచ్చేసి కియా కంపెనీలో ఉంటుంది. సో అవి చూద్దామని అయితే నేను ఇప్పుడైతే అడగలేదు, అవి అయితే మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఈ కార్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపెనీ స్కోడా అనమాట. సో స్కోడాలో కార్స్ అయితే చాలా బాగుంటాయి. సో ఇది వచ్చేసి స్కోడా ర్యాపిడ్, 2017 మోడల్, 1,18,000 తిరిగింది. 7,50,000 అయితే చెప్తున్నారు. ఫస్ట్ ఓనర్, డీజిల్ వర్షన్. సో కార్ అయితే చాలా బాగుంది చూసేకైతే. సో ఒకసారి ఇంటీరియర్ కూడా మనం చెక్ చేసుకుందాం. లాక్ వేసారా? లేదండి, ఒకసారి ఇంటీరియర్ కూడా చూపిస్తా చూడండి. మీకు నాకు స్కోడా అంటే చాలా ఇష్టము పర్సనల్గా, చాలా బాగుంటాయి కార్స్ అయితే. సో నా ఫ్రెండ్ వాళ్ళతో అయితే ఉంది. సో మనకైతే ఇలాగైతే ఉండి కండిషన్ అయితే. సో బ్యాక్ సైడ్ కూడా మీరు సీట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం కార్స్ అయితే నీట్గా అండ్ క్లీన్గానే ఉన్నాయి. సో కొన్ని కార్స్ ఏదో ఒకటో రెండో కార్స్ అయితే కొద్దిగా ఇంటీరియర్ అయితే బాగాలేదు. సో ఓల్డ్ మోడల్స్ అయితే ఉన్నాయి. నా పర్సనల్ రికమెండేషన్ ఏంటంటే ఖచ్చితంగా మెకానిక్ని అయితే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి.
సో మెకానిక్ తీసుకోకపోతే మోసపోతారు. సో మీకు ఏమైనా కార్స్ గురించి ఐడియా ఉండింటే సో అది మనము చెప్పలేము. నెక్స్ట్ కార్ వచ్చేసి నా దృష్టిలో కింగ్ ఆఫ్ కార్స్ అనమాట. ఎందుకంటే టాటా హ్యారియర్. సో దీనంత స్ట్రాంగ్ బాడీ ఇండియాలో ఏ కార్కి అయితే లేదు. చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. నేను కొన్ని యాక్సిడెంట్స్ అయితే చూశాను. సో ఈ కారే ఫస్ట్ అయితే ఉంది. ఫార్చునర్ పోయి దీన్ని గుద్దినా కూడా ఫార్చునర్కే బొక్క అనమాట. 2019 మోడల్ అనమాట. 76,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. 14 లక్షలు అయితే పడుతుంది బండి అయితే. సో బాగుంది బండి అయితే. సో మీకు బయట నుంచి అయితే చూపిస్తున్నాను చూడండి. ఒకసారి మనము ఇంటీరియర్ కూడా నీట్గా అయితే చెక్ చేసుకుందాము. హ్యారియర్ ఇంటీరియర్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇది వచ్చేసి హై అండ్ మోడల్ కారు. సో లోపల వచ్చేసి నాకు ఈ మధ్యలో ఉండేది చాలా విచిత్రంగా అనిపించింది, కానీ అది మనకి వ్రిస్ట్ ప్రొటెక్టర్, ప్రొటెక్టర్ అంటే వ్రిస్ట్ హోల్డర్ అనమాట. సో కొద్దిగా నొప్పులు రాకోకుండా. సో డిస్ప్లే, హ్యాండిల్ ప్రతి ఒక్కటి అయితే బాగుంది. సీట్లు అయితే మెత్తగా సూపర్గా ఉన్నాయి. సో ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. నాకు ఇది ఏందో అర్థం కాక పీకేకి అయితే ట్రై చేశాను. సో దీన్ని పీకూడదంట. సో పక్కన అబ్బాయి అయితే చెప్పాడు. సో బాగానే ఉంది. సో అది వచ్చేసి వ్రిస్ట్ హోల్డర్ అన్నమాట. సో చెయ్యి ఎక్కువసేపు నొప్పి రాకోకుండా గేర్ రాడ్ మీద వేసినప్పుడు. సో బాగానే ఉంది. ఇప్పుడైతే మనం కొన్ని హై రేంజ్ కార్స్ అయితే చూద్దామన్నమాట. కియా, ఫార్చునర్, సో అలాగే ఇన్నోవా. సో హై అండ్ మోడల్ కార్స్ ఇక్కడ ఉండే ప్రజెంట్ కార్స్ అయితే సో ఇవి కూడా మంచి డిస్కౌంట్లోనే ఇచ్చారన్నమాట. ముందుగా ఈ కియా కార్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అక్కడ ప్రెజెంట్ ఉండే కార్స్లో. ఇది వచ్చేసి కియా. ఈ కార్ వచ్చేసి కియా కార్నివల్ P+. ఇది వచ్చేసి 2020 మోడల్. 1,00,000 కిలోమీటర్లు తిరిగింది. సో ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనరు. సో 27 లక్షలు అయితే చెప్తున్నారు బండి అయితే. సో డీజిల్ వర్షన్ అనమాట. సో ఈ కార్ నాకు ఎందుకు అంత బాగా నచ్చిందంటే సో బయటికి అయితే అసలు ఒక సింగిల్ స్క్రాచ్ కూడా లేదు. సో కార్ చాలా చూడడానికి నీట్గా ఉంది. దీంట్లో మొత్తం సెన్సార్స్తోనే రన్ అవుతుందంట కార్ అయితే. సో మొత్తం ఆటోమేటిక్ కార్ అన్నమాట. సో మీకు ఇంటీరియర్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా రిచ్గా అయితే ఉంది. సో రాజకీయ నాయకులు వాడతారు కదా, సో అలాంటి కార్ అన్నమాట ఇది. సో చాలా అంటే చాలా రిచ్గా ఉంది కార్ అయితే లోపల నుంచి చూసేకి. సో ఆ స్పీడోమీటర్ కానీ, హ్యాండిల్ కానీ, మనం సీటింగ్ పొజిషన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి 9 సీటర్ బండి అనమాట. సో 9 సీటర్ ఇది వచ్చేసి. నాకు దీంట్లో మెయిన్గా నచ్చింది ఏదైతే దీని క్లోజింగ్ సిస్టమ్ అన్నమాట. సో టోటల్ రిమోట్లోనే ఉంటుంది. సో రిమోట్ నొక్కామంటే మనకు డోర్ ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. సో మీరు చూడొచ్చు ఆటోమేటిక్గా అయితే క్లోజ్ అయిపోయింది. ఒకసారి మీకు నీట్గా చూపిస్తాను చూడండి. ఓపెన్ క్లోజ్ రెండు. ఇప్పుడైతే కీస్ అయితే నొక్కుతున్నాడు. సో ఓపెన్ అవుతుంది చూడండి. సో ఎంత అసలు సౌండ్, చిన్న సౌండ్ కూడా రాకోకుండా అయితే ఓపెన్ అయింది. సో అలాగే క్లోజింగ్ కూడా అలాగే నీట్గా అయితే క్లోజ్ అవుతుంది. చిన్న సౌండ్ కూడా లేదు అసలు. కనీసం మనమైనా చేత తెరిచినప్పుడు సౌండ్ వస్తుంది, అది తెరిచినప్పుడు అయితే అస్సలు సౌండే రాలేదు. సో చాలా బాగుంది కార్ అయితే. బయట నుంచి చూసే కూడా 9 సీటర్ చాలా పెద్ద కార్ అనమాట. సో చాలా హ్యూజ్ కారు. సో రోడ్లో పోతుంటే మనకు ఒక లుక్ అయితే వస్తుంది కార్ది అయితే. సో ప్రతి ఒక్కటి అయితే ప్రీమియంగా ఇచ్చాడు. ఎక్కడే కానీ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు సో కార్ని అయితే. నెక్స్ట్ కార్ వచ్చేసి టొయోటా ఇన్నోవా. సో చాలా అంటే చాలా బెస్ట్ టొయోటా అని అయితే చెప్పొచ్చు. దీని ఇంజన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఇది వచ్చేసి టొయోటా ఇన్నోవా 2016-17 మోడల్ అనమాట. 1,34,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ప్రైస్ వచ్చేసి 16,75,000. సెకండ్ ఓనర్ అనమాట, డీజిల్ వర్షను. సో బాగుంది. ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. సో ప్రీమియం కార్ అనమాట. ఇది వచ్చేసి ప్రీమియం రేంజ్ కారు. సో 16 లక్షలు అయితే పడుతుంది మనకు కార్ అయితే. సో ఇంటీరియర్ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. 7 సీటర్ కార్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది కార్ అయితే. సో కలర్ కూడా కొద్దిగా యూనిక్ అయితే ఉంది. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి కాదు, మీకు ఒకసారి రైట్ సైడ్ స్టీరింగ్ సైడ్ నుంచి అయితే మీకు ఒకసారి కార్ అయితే చూపిస్తారు చూడండి. ఇప్పుడు అయితే డోర్ అయితే తెలుస్తున్నాను. సో ఒక్క నిమిషం ఉండండి. లాక్ అయితే వేసాడు. సో లాక్ అయితే తీపిద్దాము. సో లాక్ తీపిచ్చేసి మనమైతే ఒకసారి ఓపెన్ చేసి అయితే ఇంటీరియర్ అయితే చెక్ చేద్దాము నీట్గా. సో ఓపెన్ అయితే చేస్తున్నాను చూడండి. సో లోపల అయితే లెదర్ సీట్స్ టోటల్గా అయితే చాలా బాగుంది ఇంటీరియర్ అయితే. సో మీరు చూసుకోవచ్చు. సో బాగుంది కార్ అయితే. ఇంకోటి వచ్చేసి ఏదో అనంతపూర్లో బాహుబలి ఎగ్జిబిషన్ అయితే వేస్తున్నారంట. సో ఖచ్చితంగా మనం కూడా అక్కడికి వెళ్దాము. సో టికెట్ ఈసారి కొద్దిగా ఓవర్ ప్రైస్ అయితే పెట్టారు. 80 రూపాయలు అయితే పెట్టారు పర్ పర్సన్కి. సో 80 రూపీస్ పెట్టి లోపల పోయేంత ఏముంటుందో అయితే నేనైతే క్లియర్గా అయితే చూపిస్తాను. అది వచ్చి ఎగ్జిబిషన్ స్టార్ట్ నాకు తెలిసి అయింది అనుకుంటా. సో స్టార్ట్ అయింది కాబట్టి నేనైతే వెళ్ళి వీడియో అయితే తీస్తాను. సో మీకైతే ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి. నెక్స్ట్ కార్ వచ్చేసి మనకి టొయోటా ఫార్చునర్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి పేపర్ అయితే లేదు దీని మీద. సో నేనైతే డీటెయిల్స్ అయితే కనుక్కున్నాను. సో ఇది వచ్చేసి 2,50,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. దీని ప్రైస్ వచ్చేసి 25 లక్షలు అనమాట. సో మోడల్ వచ్చేసి 2017 మోడల్. సో కార్ అయితే చూడడానికి అయితే బాగానే ఉంది. కొద్దిగా లైట్గా డెంట్స్ అయితే ఉన్నాయి కార్ మీద. సో మీకు ఒకసారి ఇంటీరియర్ కూడా చెక్ చేసుకోండి. మీకు ఒకసారి చూపిస్తాడండి ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. సో అంటే కొద్దిగా డస్ట్ అవి ఇవి ఉన్నాయి కానీ కార్ అయితే చాలా బాగుంది. లోపల నుంచి చూసేకి మంచిగా అయితే మెయింటైన్ చేశారు ఎవరో మెయింటైన్ చేసేవాళ్ళు. బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూసుకోండి. సో ఇంకోటి వచ్చేసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి. మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఇది కార్స్ గురించి వీడియో కాబట్టి కొద్దిగా తడబడి ఉండొచ్చు నేను. సో బైక్స్ విషయంలో అయితే అస్సలు ఆ కథే ఉండదు. సో బైక్స్ విషయంలో మనం అయితే ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాం అనమాట. సో దాని ఫీచర్స్తో సహా నేనైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి.
సో ఇది వచ్చేసి ఆటోమేటిక్ అనమాట డిక్కీ అనేది. సో కీస్ దగ్గరికి వెళ్ళిపోతే చాలన్నమాట. సో పైకి అయితే లేస్తుంది, ఐ మీన్ లేస్తుంది అంటే డిక్కీ అనమాట. సో బాగుంది కార్ అయితే బ్లాక్ కలర్లో. నాకు మెయిన్గా బ్లాక్ కలర్ అంటే చాలా బాగా ఇష్టము, ఎందుకంటే స్క్రాచెస్ డెంట్స్ ఏమైనా పడినా కూడా అంత ఈజీగా అయితే కనబడవు. ఇది వచ్చేసి మహీంద్రా థార్ కార్ అన్నమాట. సో చాలామంది ఓల్డ్ మోడల్ కోసం వెతుకుతూ ఉండొచ్చు. సో ఈ కార్ అయితే నాకు కొద్దిగా వింటేజ్ కార్ లాగా కనబడింది, ఎందుకంటే పోలీస్ కార్ లాగా ఉందన్నమాట. వెనకాల మీకు సీట్సే కొద్దిగా సీటింగ్ పొజిషన్ వేరేగా అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి 2018 మోడల్, 89,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. 9 లక్షల రూపాయలు అయితే పడుతుంది కార్ అయితే మనకి. సో మీకు ఇంటీరియర్ కూడా ఒకసారి చూపిస్తాను నీట్గా. సో కొద్దిగా వింటేజ్ మోడల్ లెక్క అయితే ఉంది. సో బాగానే ఉంది కార్ అయితే. సో నాకు ఈ బ్యాక్ సైడ్ చూసినప్పుడే కొద్దిగా విచిత్రంగా అయితే అనిపించింది. సో సీట్స్ అయితే మీరు చూడొచ్చు. సో బాగున్నాయి, సీటింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంది. సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూసేకైతే. సో కొద్దిగా ఓల్డ్ మోడల్ అనమాట, చూసైతే తీసుకోండి. సో మీకు ఒకసారి చుట్టూ కూడా చూపిస్తాను చూడండి. సో ఇప్పటివరకు అయితే కొద్దిగా ప్రీమియం రేంజ్కి అయితే చెప్పాను. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా లో బడ్జెట్లో చెప్తాను చూడండి. ఇది వచ్చేసి నిసాన్ కార్ అనమాట. సో నిసాన్లో వచ్చేసి ఇది నిసాన్ టెర్రా అనమాట, 2015 మోడల్. సో ఫస్ట్ ఓనరు. సో 5,85,000 అయితే ప్రైస్ అయితే చెప్తున్నారు. సో కార్ అయితే బాగానే ఉంది బయట నుంచి చూసేకి. కొద్దిగా హెవీగా అయితే ఉంది కార్ అయితే. 5 లక్షల లోపల మంచి హెవీ కార్ అనేది చెప్పుకోవచ్చు దీన్ని. సో ఇంటీరియర్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు, నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. సో డీసెంట్గా అయితే యూజ్ చేసుకున్నారు ఈ కార్ని అయితే. సో బ్యాక్ సీట్స్, ఫ్రంట్ సీట్స్ మనకైతే చాలా నీట్గా అయితే ఉన్నాయి, ఇంకో కండిషన్లోనే ఉన్నాయి అనమాట. సో ఇంకోటి వచ్చేసి టైర్స్ విషయానికి వస్తే, ఇక్కడ ఉండే ప్రతి కార్లో టైర్స్ అయితే మనకి దగ్గర 70 to 90% లోపల అయితే ఉంటాయి టైర్స్ విషయానికి వస్తే. ఏదో కొన్ని కార్స్కి అయితే కొద్దిగా డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది కానీ సో మిగతా అవన్నీ బాగానే ఉంది. నెక్స్ట్ కార్ వచ్చేసి మహీంద్రా XUV 500 అనమాట. 2016 మోడల్, 1,10,000 అయితే తిరిగింది. 9,90,000 అనమాట. సెకండ్ ఓనర్ అనమాట, డీజిల్ వర్షన్. సో ఇంటీరియర్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇంటీరియర్ కూడా చూపిస్తాను నేను చూడండి. సో బాగానే ఉంది ఇంటీరియర్ అయితే. ఇది ఒక 7 సీటర్ బండి అనమాట. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా చూడండి ఒకసారి. బ్యాక్ సైడ్ లుక్ అయితే చూడండి మీరు, ఇలాగైతే ఉంది. సో కార్ కండిషన్ అయితే నీట్గానే ఉంది. సో ఒరిజినల్ సీట్స్ అనమాట, కంపెనీ నుంచి వచ్చిన సీట్స్. సో బాగానే ఉంది కారు. నెక్స్ట్ కార్ అయితే చూసేద్దాము. సో ఇవి వచ్చేసి కొన్ని కార్స్ ఉన్నాయి. సో ఈ కార్స్ కూడా కవర్ చేసేద్దాం అనమాట. సో ఇది వచ్చేసి టాటా కంపెనీ వాళ్ళది. సో టాటాలో వచ్చేసి ఇది సుమో కార్ అనమాట. సో 2013 మోడల్. సో ఫస్ట్ ఓనరు 3,75,000 అయితే చెప్తున్నారు. సో డీజిల్ వర్షన్ అనమాట. సో కొద్దిగా ఓల్డ్ కారు. సో మనం సినిమాల్లో అయితే చూసుంటాం కదా, ఆ కార్ అనమాట. సో బాగానే ఉంది. సో చూద్దాము. లోపల ఇంటీరియర్ అయితే మీకు ఈ విధంగా అయితే ఉంది. కొద్దిగా స్లైట్ డ్యామేజ్ అయితే ఉంది. అంటే డ్యామేజ్ అంటే ఐ మీన్ కొద్దిగా రస్ట్ అవన్నీ అయితే పట్టేశాయి. సో అదైతే మీరు కొద్దిగా చేయించుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రెనాల్ట్ కార్ అనమాట. ఇది వచ్చేసి రెనాల్ట్ కారు. సో చూద్దాం ఇది మోడల్ ఏదో చూద్దాం ఒకసారి, పేపర్లో చూస్తే మనకు అర్థమైపోతుంది. సో ఇది వచ్చేసి రెనాల్డ్ డస్టర్ అనమాట. 2014 మోడల్, 90,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. సెకండ్ ఓనర్. ప్రైస్ వచ్చేసి 4,95,000 అనమాట. సో ఒకసారి మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తాను. సో ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో నీట్ కండిషన్లో అయితే ఉంది. సో మీరు నీట్గా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ నాకు ఈ కార్స్, ఫాస్ట్ కార్స్ అనే దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే, సో మనం వాళ్ళని అడగాల్సిన పని లేదు, మనమే వచ్చి నీట్గా చెక్ చేసుకొని, మిర్రర్స్ మీద పేపర్స్ అయితే ఉంటాయి. సో ఆ పేపర్లో మనం అయితే చూసుకొని కార్ అయితే మనకు ప్రైస్ నచ్చితే వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి ఈజీగా అయితే బై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మహీంద్రా కార్ అనమాట ఇది కూడా. సో నాకు బాగా నచ్చినవి వచ్చేసి మహీంద్రా, టాటా అనేటివి. ఇంజన్స్ అయితే చాలా టఫ్గా అయితే ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి మహీంద్రా XUV 150W 2015 మోడల్, 2,22,000 అయితే తిరిగింది. 8,50,000 అయితే ప్రైస్ ఉంది. సో సెకండ్ ఓనర్, డీజిల్ వర్షన్ అనమాట. సో కార్ అయితే చాలా బాగుంది. సో లోపల ఒకసారి ఇంటీరియర్ లుక్ కూడా మీరు చూసుకోవచ్చు. సో డాష్ బోర్డ్ అంటే కొద్దిగా కలరింగ్ వేరే అయితే ఇచ్చారు, కంపెనీ నుంచి వచ్చిన కలరింగ్ అయితే కాదు ఇది. సో ఇంటీరియర్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సీట్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. చాలా బాగుంది కార్ అయితే. కొద్దిగా హ్యాండ్ బ్రేక్ ఒకటి మనకి డ్యామేజ్ అయితే ఉంది, అదైతే చేయించుకోవాలి ఈ కార్ తీసుకుంటే. సో నెక్స్ట్ కార్కి అయితే వెళ్ళిపోదాము. సో ఇది వచ్చేసి ఫోర్డ్ కార్ అనమాట. ఫోర్డ్లో నాకు బాగా నచ్చేది దాని మిర్రర్ డిజైన్ అనమాట. ఏదో కొద్దిగా కొండలెక్కినట్లు ఉంటుంది. సో చాలా బాగుంది ఈ కార్ కూడా. సో ఇది మోడల్ ఏదో చూసేద్దాం చూడండి ఒక్క నిమిషం. ఇది వచ్చేసి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ అనమాట. 2013 మోడల్, 1,14,000 అయితే తిరిగింది. డీజిల్ వర్షన్ 4,30,000 అయితే చెప్తున్నారు. సెకండ్ ఓనర్. ఇంకా సెకండ్ మోడల్కి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు వచ్చేసి మనం చూసేది హ్యూండై కంపెనీ అదనమాట. ఇది ఒక డాక్టర్ కారు. సో డాక్టర్ కార్ అంటే డాక్టర్ వాడిన కార్ అనమాట. వాళ్ళు ఎంత స్మూత్గా వాడతారో మనకు తెలుసు, అంటే చెప్పలేమనుకోండి. సో డాక్టర్స్ వాడిన కార్ అయితే చాలామంది ప్రిఫర్ చేసేది అయితే నేను చూశాను. సో ఒకసారి మోడల్ అయితే చెక్ చేసుకుందాము. ఇది వచ్చేసి i20 అనమాట. 2013 మోడల్, డీజిల్ వర్షన్, 4,10,000 అయితే చెప్తున్నారు. సో ఇంటీరియర్ ఏం అవసరం లేదండి. సో తొందరగా అయితే కవర్ చేసేద్దాం, వీడియో చాలా లెంత్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి మారుతి సుజుకి అనమాట. సో ఒకసారి మోడల్ అయితే చెక్ చేసుకున్నా, నాకు తెలిసి షిఫ్ట్ అనుకుంటా. చూద్దాం ఉండండి. షిఫ్ట్ అనమాట, డిజైర్ 2012 మోడల్, 5 లక్షలు అయితే చెప్తున్నారు. సో బాగానే ఉంది కార్ బయట నుంచి చూసుకుంటే. కొద్దిగా డ్యామేజ్ అయితే ఉంది. సో ఇంటీరియర్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. డిస్ప్లే అయితే పూర్తిగా డ్యామేజ్ అయితే అయింది. లోపల సైడ్ కూడా మీరు అంతా చెక్ చేసుకోవచ్చు. ఇవన్నమాట ప్రెజెంట్ ఉండే కార్స్ అయితే. సో ఇవి వచ్చేసి వీళ్ళ విజిటింగ్ కార్డు, ఫస్ట్ కార్స్. మీకు వాళ్ళ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఉంది, లేదు అంటే నేను డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళ నెంబర్ అయితే ఇస్తాను.
సో ఈ మేడంతోనే మీరైతే మాట్లాడుకోవాలి ప్రైజెస్ డీల్స్ అనేటివి. సో ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు ఓపిక చాలా ఎక్కువ, మీరు జీవితంలో ఖచ్చితంగా పైకి వస్తారు. సో ఎందుకంటే ఓపిక ఉండేవాడు ఖచ్చితంగా పైకి వస్తాడు. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే బైక్స్ గురించి, కార్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు, ఎంటర్టైనింగ్ వీడియో తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అడ్రస్ ప్రతి ఒక్కటి అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో నాకు తెలిసినంత వరకు మాక్సిమం క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశానని అయితే అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా మిస్టేక్స్ చేసింటే నాకు కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా, కొద్దిగా నెగిటివ్గా చేయొద్దండి. ఎందుకంటే మనం ఫస్ట్ టైం అయితే కార్స్ వీడియో అయితే చేసాము. సో నాకు కార్స్ గురించి పెద్ద ఐడియా అయితే లేదు. సో చిన్న చిన్న ఐడియాలు అయితే ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని అయితే మీకు ప్రైజెస్ డీటెయిల్స్ అయితే చెప్పాను. సో చాలామంది అయితే నాకు ప్రైస్ డీటెయిల్స్ అయితే అడిగారు. సో నేను అందుకే ప్రైస్ డీటెయిల్స్ అయితే పెట్టాను అనమాట. సో అనంతపూర్లో ఇక్కడ మీరు కార్ తీసుకుంటే కొద్దిగా మేలు అనమాట. సో మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే సో నా ఫ్రెండ్సే చాలామంది మోసపోయిన వాళ్ళైతే ఉన్నారు. సో ఒకడైతే నాశనం అయిపోయినాడు అనమాట ఒక కార్ విషయంలో. అలా మీరు కాకూడదనే చెప్తున్నాను అనమాట. సో కొద్దిగా చూసి అయితే తీసుకోండి. సో నేను మీ వెంకట్ సైనింగ్ ఆఫ్. జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.